మండలంలో ఒక భయంకరమైన విపత్తు వచ్చి నవంబర్ నెలలో ఒక చెరువు తెగిపోయింది అధ్యక్ష. రాయల చెరువు తెగిపోతే దాని కింద 1000 ఇళ్ళు అరిజినవాడ కానీ పాతపాళ్ళ అరిజినవాడ కానీ ఊరు మునిగిపోయింది అధ్యక్ష. కలెక్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ రెస్పాండ్ అయినారు. ఫస్ట్ రోజే 3 రూపాయలు ఇచ్చారు కలెక్టర్ గారు, మళ్ళా ఇంటికి 10,000 ఇచ్చారు. అయినా గౌరవ మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము, చెరువు పెద్ద చెరువు తెగిపోయింది అది. అలాగనే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము. మరి ముఖ్యంగా తమరికి దృష్టి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ పోర్టల్ చూడండి అధ్యక్ష, రైతులకి దరిదాపుల 1000 ఎకరాలు కొట్టుకొని పూసింది అధ్యక్ష. ఇప్పటికి కూడా మొన్న పోతే నేను అందరూ నీలేష్ అడిగారు, వాళ్ళకి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి పైన, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారి, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారి దీనిపైన స్పందించి ఆ రైతుల్ని, కేపురం రైతుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుని మన ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తమ దృష్టి తీసుకుని వస్తున్నారు అధ్యక్ష. ఇది అలాగనే కలెక్టర్ గారు ఒక ఆశీర్వదించారు అధ్యక్ష. ఈ అరిజినవాడలో 1000 ఇళ్ళు మునిగిపోతే 9 అడుగులు వచ్చింది అధ్యక్ష అరిజినవాడలో ఇంటికి. అంటే ప్రమాదవశాత్తు ఎవరు సావలేదు కానీ 6 గంటలకు వచ్చింది అంత బయట వచ్చేసారు. కొన్ని వందలాది ఆవులు బర్రెలు చనిపోయింది. వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వంలో కాంపౌండ్ చేసి కట్టించారు. ప్రతి ఆవుకు కానీ గేదెకి కానీ ఏదైతే కొట్టుకున్నవన్నీ కూడా. కానీ రైతులకి మనం ఇంతవరకు వారికి ఎలాంటి సహాయం చేయలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి, రెవెన్యూ మినిస్టర్ గారికి స్పందించి, అలాగనే అగ్రికల్చర్ మినిస్టర్ స్పందించి, ముగ్గురు కూడా ఇరిగేషన్ కూడా ఆ చెరువు కూడా రాయల చెరువు తెగిపోయింది. గౌరవ మంత్రి గారికి ఆ రోజు ఫోన్ చేసి చెప్పాను. దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఈ వింటర్ సీజన్ అయిపోయింది కాబట్టి సమ్మర్లో ట్యాకప్ చేసి చేయగలిగితే ఆ రైతులు మళ్ళా పూర్వజనం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది రెండోసారి జరిగింది అధ్యక్ష. ఆ అరిజినవాడ పెద్ద అరిజినవాడ సార్ అధ్యక్ష. మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకున్నది కాబట్టి ఈరోజు సుఖంగా ఉంటారు. రైతులు కూడా మీ ద్వారా ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. సెలవు. మామిడి గోవిందరావు గారు. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గంలో వంశధార ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. కానీ నిర్మాణం దశ 99% కంప్లీట్ అయింది అధ్యక్ష. కానీ ఆ నిర్మాణం దశ వెనుక చాలా మంది రైతులు, అక్కడ ఉన్న ప్రజలు, పాతపట్నం నియోజకవర్గ ప్రజలు త్యాగాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఆ ప్రజలకు సరైన న్యాయం అయితే అక్కడ జరగలేదు అధ్యక్ష. ముఖ్యంగా అప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళకి ఉన్న కొన్ని సమస్యల మీద వాళ్ళు అక్కడ కొన్ని పోరాటాలు చేశారు అధ్యక్ష, వంశధార నిర్వహిత ప్రజలు. కానీ వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా వాళ్ళు కేసులతో బాధపడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాదు, చెన్నై వెళ్ళి వలస వెళ్ళి పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కేసుల మీద మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరుగుతుంది అధ్యక్ష. దయచేసి రామానాయుడు గారు, కొంచెం మీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీరు ఉన్నారు కాబట్టి కొంచెం అది వింటే బాగుంటుందండి, చెప్పండి. అయితే వాళ్ళ త్యాగాల వెనుక చాలా మంది రైతులు ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గ రైతులు, ప్రజలు అందరూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సమస్య అంటే 3-4 సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష. అంటే 99% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, అతి తక్కువ టైంలో ప్రజలకు అక్కడ అంకితం ఇవ్వబడుతున్నారు అధ్యక్ష. అయితే అక్కడ ఉన్న ప్రజలు, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన ప్రజలు బాధపడకూడదు అధ్యక్ష. ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అధ్యక్ష. వాళ్ళ మీద అప్పుడు కొన్ని అనాలోచిత కారణాల వల్ల, కొంతమంది ప్రేరేప శక్తుల వల్ల, వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకి అనుసంధానం లోపం వల్ల వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టడం అనేది జరిగింది అధ్యక్ష. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతున్నా సరే ఇప్పుడు వరకు కూడా వాళ్ళ మీద కేసులు ఎత్తివేయలేదు అధ్యక్ష. దయదలిసి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఆ రోజు ధనధాన్యంతో, అష్టైశ్వర్యంతో ఉన్న రైతు ఈ రోజు కూలి పని చేసుకుంటూ చెన్నై, హైదరాబాద్ వెళ్ళి వలసగా వెళ్ళి పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి పిల్లలేమో ఎక్కడికో వెళ్ళి పని చేసుకోవాలంటే వాళ్ళకి కేసులు ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దయచేసి ఈ కేసుల్ని ఎత్తివేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఇంకో విషయం ఉంది అధ్యక్ష. అప్పట్లో ఎవరైతే ఇల్లు కోల్పోయారో ప్రతి ఒక్కరు కూడా 5 సెంట్లు ఇల్లు స్థలాలు ఇచ్చాము అధ్యక్ష. వేలాది మందికి ఇచ్చాము అధ్యక్ష. ఒక 100 కుటుంబాలకు మాత్రం 2 సెంట్లు లెక్క ఇచ్చాము అధ్యక్ష. అది కూడా పరిగణన తీసుకున్న వాళ్ళు కూడా 3 సెంట్లు ఎక్స్ట్రాగా ఇల్లు స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మూడోది అధ్యక్ష, అందరికి వేలాది కుటుంబాలకి ఇల్లు స్థలాలు కాంపన్సేషన్ ఇచ్చాము అధ్యక్ష. కానీ ఒక 4 ఇళ్లకు మాత్రం అప్పుడులో కాంపన్సేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. దానికి గల కారణం వాళ్ళకి ఆ డబ్బులు చాలవని రిజెక్ట్ చేయడం అధ్యక్ష. కానీ ఇప్పటికి ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది, ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఆ 4 ఇళ్ళు ఆ 4 ఇళ్ళు కూడా ఇల్లు కాంపన్సేషన్ ఇచ్చిస్తే అక్కడ సమస్య సాల్వ్ అవుతుంది అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష
గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వంలో అనారోగ్య కారణాల వల్ల 2013 చట్టం అమలు చేస్తామని చెప్పి ప్రజల మభ్య పెట్టి ఆ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళేమో వాళ్ళ ఆ డబ్బులు 2013 చట్టం అమలు చేయకుండా ఒక చిన్న మాయ మాటలు చెప్పి ఒకే ఒక విషయం అధ్యక్ష, అదనపు నష్టపరిహారం అని చెప్పేసి ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో 1,00,000 రూపాయలు లెక్క ఇస్తామని చెప్పి వాళ్ళ మనుషులకు మాత్రం ఇచ్చి, ఎవరైతే వాళ్ళకు సానుభూతి పరులకే ఇచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎవరైనా ఉన్నారో, మన పార్టీకి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా అన్యాయం చేశారు అధ్యక్ష. ఒక 30% పెండింగ్ ఉంది అధ్యక్ష. దయచేసి ఆ 1,00,000 రూపాయలు నష్టపరిహారం కూడా అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. తమ ద్వారా ఈ 4 సమస్యలు కూడా పరిష్కారం చేస్తారని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కేఎస్ఎన్ రాజు గారు, చోడవరం. మా చోడవరం నియోజకవర్గం ఆఫీసర్స్ నోట్ చేసుకుంటున్నారు. నిన్న మీటింగ్ లో చెప్పాం, కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారు, మీకు కనపడతలా ప్రతిదీ. నెహ్రూ గారు 0 అవర్లో ఎవరు దేని గురించి మాట్లాడతారో ముందు ఉండదు కాబట్టి అధికారులు జనరల్గా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాం. మీరు ఉన్నారండి, మీరు నోట్ చేసుకుంటున్నారు, మీకు ఎదురుకుండా కనపడరు, నోట్ చేసుకుంటున్నారు. స్పష్టంగా అధికారులు అందరితో నేను 0 అవర్కి కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధానాన్ని అనుసరిస్తున్నాం. సభ్యులు అడిగిన దాన్ని నోట్ చేసుకుని వారికి సమాధానం కూడా సంబంధిత మంత్రి దగ్గర నుంచి వచ్చే విధంగా అదేనండి. ఆ పాలసీని మొన్న స్పీకర్ గారు మేము అధికారులు అందరితో కూర్చొని నిర్ణయించడం జరిగింది కాబట్టి నెహ్రూ గారు తమరు దయచేసి కూర్చుంటే ఆయన సమస్య చెప్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా చోడవరం నియోజకవర్గంలో అంటే మా అనకాపల్లి జిల్లాలో అధ్యక్ష పాయకరాపేట, ఎల్లమంచిలి, అనకాపల్లి, పెద్దొత్తి నియోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి అధ్యక్ష. మా చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గాలు. మాకు 2017 సంవత్సరంలో మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు చోడవరంలో ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకానికి సంబంధించి శంకుస్థాపన చేశారు అధ్యక్ష. భూసేకరణకు కూడా ప్రయత్నం జరిగింది. అన్ని కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో మన ప్రభుత్వం రాకపోవడం, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 2019-24లో బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకాన్ని పూర్తిగా వారు విస్మరించారు అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసేది, ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకం వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా చేరినాడో అనకాపల్లి జిల్లాకి, పాయకరాపేట, యలమంచిలి, అనకాపల్లికి పారిశ్రామిక అభివృద్ధికి అవసరాలకి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ఇతర ప్రాంతాలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి మాకు ఈ సాగునీటి ప్రాజెక్ట్ అన్నది చాలా అత్యవసరం అధ్యక్ష. మాకేమని చెప్పేసి మిగతా ఇండస్ట్రియల్ హబ్గా ఇంకో హబ్గా ఉంటే మాది వ్యవసాయ హబ్గా మారాలని అంటే ఈ పథకం చాలా అవసరం. మాకు తాండవ, ఏటుకొప్పాక, చోడవరం, తుప్పాల సోర్ ఫ్యాక్టరీలు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యి ఏ మొక్కజొన్న ఏదైనా వేసి ఆల్టర్నేటివ్ పంటలకు వెళ్ళాలన్నా తమకు తెలుసు. మీరు వెస్ట్ గోదావరి నుంచి మీకు సాగునీటికి సంబంధించి బ్రహ్మాండంగా రిజర్వేర్లు ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, గోదావరి జలాలు వస్తాయి కాబట్టి 3 పంటలు పండి సస్యశ్యామలంగా ఉన్నాయి. మా ప్రాంతం కూడా ఆ విధంగా 3 పంటలు పండాలంటే బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకం అన్నది మనం సంకల్పించింది. అది కూడా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఈ బడ్జెట్లో తమ ద్వారా నేను కోరేది phase 1, phase 2, phase 3, phase 4 శ్రీకాకుళం వరకు ఉన్నది సార్ ఈ పథకం. phase 1 మన విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి మా నియోజకవర్గంలో రిజర్వ్ నిర్మాణం ఉన్నది కాబట్టి తమ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కోరేది సత్వరం చర్యలు చేపట్టి ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకం ప్రారంభమయ్యేటట్టు చూస్తే ఈ సంవత్సరం ప్రారంభమైతే కనీసం 2019 నాటి పూర్తయి రైతులందరికీ కూడా సాగునీటికి అవసరాలకి ఉపయోగపడుతుందని తమ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ సెలవు.